హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజనకుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కాకరకాయలను ఈ విధంగా పీల్ చేసుకొని తర్వాత వీటిని ఈ విధంగా కట్ చేసుకొని వీటిలో ఉన్న పిక్కలు మొత్తం తీసివేయాలి. తర్వాత వీటిపై కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు చల్లుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం కాకరకాయలకు చక్కగా పట్టేట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకొని వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ కాకరకాయలను ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పిండితే వీటిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కాకరకాయలన్నింటిలో వాటర్ తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ తీసుకోవడం వల్ల వీటిలో చేదు అనేది ఉండదు. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని వాటిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఆ ఆయిల్లో ఈ కాకరకాయలు యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్ పై ఈ కాకరకాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల కాకరకాయ లోపల కూడా చాలా చక్కగా కుక్ అవుతుంది. ఈ కాకరకాయలు అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరే కడాయి పెట్టుకొని వాటిలో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని వీటిని 1 నిమిషం పాటు స్లో ఫ్లేమ్ పై చక్కగా ఫ్రై చేసి తీసి చల్లారించుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 10 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ 2 రెమ్మల కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కలను వీటిని అన్నింటినీ కలిపి చక్కగా మిక్సీ చేసుకోవాలి. వీటిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీ చేసుకొని మనం ముందుగా చల్లార్నిచ్చుకున్న కాకరకాయల్లో వీటిని కూరుకోవాలి. ఈ విధంగా ఈ మసాలాను కూరుకున్న కాకరకాయలను స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆ ఆయిల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకున్న కాకరకాయలని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి కాకరకాయ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.